సాక్ష్యం సమాజైత నేను మానస. ఇక ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై రాష్ట్రపతితో చర్చించిన ప్రధాని మోదీ. జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చ. ఆస్తుల పరిరక్షణకు GHMC టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. శ్రీశైలం ఆలయంలో వైభవంగా శాకంబరి అమ్మవారి ఉత్సవం. శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబదేవి. ఎద్దులకు బదులు మనుషులే ఎద్దులుగా మారి వ్యవసాయ సాగు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. కరోనా వైరస్ లక్షణాలతో వచ్చిన వారి నుంచి దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రశ్నించినందుకు ముంబై ఆసుపత్రిలో తాను నిర్బంధించాలంటున్న ఫీవర్ ఆసుపత్రి DMO సుల్తానా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో NRI పాలసీ జెండా ఆవిష్కరణ. ప్రతి పల్లెల్లో NRI పాలసీ జెండా ఆవిష్కరణ చేయడమే తమ లక్ష్యమన్న GWAC సభ్యులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై వారిరువురు చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. వీరిరువురి సమావేశానికి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి పలు జాతీయ అంతర్జాతీయ అంశాలను వివరించారు అని ట్వీట్ చేశారు. 2 రోజుల క్రితం ప్రధాని మోదీ లేహ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జూన్ 15న చైనాతో జరిగిన ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అలానే ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి సైనికాధికారులతో సమావేశమై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అలానే ఆ ప్రాంతంలోని భద్రతా బలగాలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భాగ్యనగరంలో ఆస్తుల పరిరక్షణకు GHMC వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-0099 ఏర్పాటు చేశారు. GHMC ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నెంబర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆస్తుల రక్షణకై టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కుల రక్షణపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టోల్ ఫ్రీ పనిచేస్తుందని తెలియజేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారని, చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల ఆలయంలో శ్రీ భ్రమరాంబదేవి శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలతో భ్రమరాంబదేవి అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి విశేషంగా ఉత్సవ పూజాధికాలు నిర్వహించారు. పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారికి చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ అర్చక స్వాములు పూజాధికాలు నిర్వహించారు. అమ్మవారిని శాకంబరి అలంకారంలో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నిర్వహించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు బాగుపడతాయని, కరువు కాటకాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. గ్రామం నుంచి నివారించడానికి వివిధ రకాలైన శాఖలను సృష్టించారని, అంటే ఆకుకూరలను మొదలైన వాటిని అమ్మవారు సృష్టించారని, అప్పటి నుండి శాకంబరీ దేవి అలంకారంలో అమ్మవారిని పూజించుకోవడం ఒక ఆనవాయితీగా ఉందని మనకు స్థానిక మరియు ఇతర పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు విశేషంగా అమ్మవారిని అలంకరణ అర్చనలు చేయడం జరిగింది. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు వ్యాస పూజను నిర్వహించడం జరిగింది. ఆలయంలోని అక్కమహాదేవి ఆలయ ప్రాంగణంలో వ్యాసుల వారిని, దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటాలకు పూజలు నిర్వహించడం జరిగింది.
సనాతన భారతీయ సాంప్రదాయంలో గురు పరంపరకు ఎంతో విశిష్టత ఉంది. గురు పరంపరను గౌరవించినటువంటి భారతదేశంలో గురు పౌర్ణిమను విశేషంగా జరుపుకోవడం చూస్తుంటాం. మరి అలాగా ఇప్పటి వరకు గురు పరంపర ద్వారా అనేకమైనటువంటి భారతీయ తత్వంలోనే ఉన్నటువంటి ఎన్నో విషయాలను పరంపరగా అందిస్తూ వచ్చినటువంటి గురువులందరినీ స్మరించుకుంటూ ఆ గురువుల స్మృత్యర్థం, అలాగే తొలి గురువు ఈశ్వరుడు అంటారు. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మరి సదాశివుడి మొదలుకొని వ్యాసులు మరియు శంకరులు ఆదిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ గురువును ఈరోజు తలుచుకుని నమస్కరించే రోజు. మరి శ్రీశైల క్షేత్రంలో ఎంతోమంది గురువులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సాధన చేసుకొని మల్లికార్జున స్వామి వారి కృపకు పాత్రులైన విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటి ఈ క్షేత్రంలో, ఈ మహాక్షేత్రంలో ఈరోజు గురు పూజను కూడా నిర్వహించుకున్నాం. ఈ అన్ని కార్యక్రమాలను ఆలయం చాలా విశేషంగా నిర్వహించింది. వచ్చిన భక్తులకు కూడా ఈ శాకంబరిదేవి అలంకారాన్ని, అలాగే వ్యాస పౌర్ణిమ సందర్భంగా, గురు పౌర్ణిమ సందర్భంగా చేసినటువంటి పూజలను తిలకించే భాగ్యాన్ని కల్పించడం జరిగింది. అమ్మవారిని శాఖాలతో అలంకరించడం వల్ల క్షామం నివారించబడి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నివారించబడి అందరూ సంతోషంగాను ఆనందదాయకంగా ఉంటారనే నమ్మకంతో ఈ కార్యక్రమాలను చేశాము. ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితులను కూడా అమ్మవారు వాటి నుంచి అందరినీ బయట పడవేసి రక్షిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుకొండ మండలం కేంద్రంలోని జాతీయ రహదారి వెంబడి కొలువై ఉన్న శ్రీ త్రిమూర్తుల దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు నవగ్రహ విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఉదయం దేవాలయానికి వచ్చిన అర్చకులు ఈ విషయాన్ని గమనించి కమిటీ వారికి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. విగ్రహాలు ధ్వంసం చేశారన్న సంగతి గ్రామంలోని అందరికీ తెలియడంతో గ్రామస్తులు తండోపతండాలుగా దేవాలయానికి చేరుకొని ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంటగండ ఎన్నపాలెం గ్రామం మధ్య ఉన్న త్రిమూర్తుల దేవాలయంలో గత 20 సంవత్సరాల నుండి విగ్రహాలు, మరి నవగ్రహాలని దుండగులు ఇట్లా సదనమనం చేసి చిరాకు చేసి విగ్రహాలను ఎరగొట్టారు. కాబట్టి వాళ్ళు అమ్మటినే అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సొండ్రగొండ మండలంలోని త్రిమూర్తుల వారి దేవాలయం బహుశా 30 సంవత్సరాల నుంచి డెవలప్లో ఉంది. కావున ఈ గుడికి 2-3 ప్రెసిడెంట్లు మారారు. నేను 4వ అతను. కాబట్టి నేను వచ్చి కూడా 3 సంవత్సరాలు ఈ దేవస్థానం కింద నా కిందకు వచ్చింది. అయితే ఈ దేవస్థానం డెవలప్ బాగానే చేస్తున్నాం. అయితే నిన్న నైటు 10 గంటలప్పుడు ఎవరో దొండగలు వచ్చి నవగ్రహాలను ధ్వంసం చేశారు. మాకు ఎవరి మీద అనుమానం అయితే లేదు. మరి అదేదో మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జనగాం జిల్లా కొడగండ్ల మండలంలో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల ప్రకారం కొడకండ్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొడకండ్ల తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామానికి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. దామెర మండలంలోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో దామెర, ఆత్మకూరు మండలాల్లో నిర్వహించే పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనుల సమావేశాన్ని కలెక్టర్ హరిత సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తలపెట్టిన వైట్కుంట ధామాలు, డంపింగ్ యార్డులు, ఉపాధి హామీ పథకం అమలు, గ్రామాల్లో పార్కుల నిర్మాణం, హరితాహారం, మరుగుదొడ్ల నిర్మాణం, మంకీ ఫుడ్ కోర్ట్,
ఇంకుడు గుంతల నిర్మాణం అనే అంశాలపై అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శితో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సంపత్రావు, డిపిఓ నారాయణరావు, జెడ్పీ సీఈఓ రాజారావు, 2 మండలాల జెడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అన్ని గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. టార్గెట్లు నిర్దేశించుకున్నామో ఆ టార్గెట్ల ప్రకారం పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవి పని చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది నేను విషయంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి కూడా మీరు ఎవరు నాకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మీరు తీసుకొస్తే నేనేమి చేయలేను. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీల మీద ఉంది. సో అవి చేయలేదు అని అంటే కనుక ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్, మీ రెస్పాన్సిబిలిటీలో నిర్లక్ష్యం వహించినందుకు ఈవెన్ మీకు కూడా ఈవెన్ సర్పంచ్లను కూడా యాక్షన్ తీసుకునేటువంటి అధికారము కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారము కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. సో ఎవరిని కూడా ఉపేక్షించేది ఏమీ లేదు. ఈ టైం లైన్స్ ప్రకారం కనుక పని జరగకపోతే ఈవెన్ సర్పంచ్లను, పంచాయతీ సెక్రటరీల మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటాము, కానీ సర్పంచ్ల మీద కూడా సస్పెండ్ చేయడము, రిమూవ్ చేయడము అనేటువంటిది ఉంటుంది. బట్ ఇమీడియట్ గా మాత్రం నేను సస్పెండ్ చేస్తాను. సో మీరు ఏమవుతుంది మాట్లాడలేదు. ఎందుకు అంటే ఇది ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చెప్పింది కాదు, ఆనరబుల్ సీఎం గారు చెప్పినటువంటి లక్ష్యాలు, ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినటువంటి నిర్దేశించినటువంటి లక్ష్యాలు. దీనికి ఎవరికి కూడా ఎగ్జంప్షన్ అనేది లేదు. ఈవెన్ మినిస్టర్ గారి మండలం రాయపర్తిలో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, మీకు కూడా అదే అప్లికబుల్ అవుతాయి. ఎవరైనా అట్లాంటి రాంగ్ మోషన్ లో ఉంటాయి ఎవరైనా సర్పంచ్లు, మాకేమి కాదు ఏం చేస్తామో చూద్దామంటే అది మీ ఇష్టం, కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పటి వరకు మన జిల్లాలో ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ఏ లక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ఏ దాన్ని ఇచ్చినా కానీ మనం దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాము. ఒక 1 వీక్ అటు ఇటు అయినా కానీ మనం అన్ని చేసుకుంటూ వెళ్ళాము. జిల్లా మొత్తం కూడా మీరు 2 మండలాలకు కాదు 16 మండలాలలో కూడా మనం అదే కోఆర్డినేషన్ తోని చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం శ్రీ ఆర్యాని గంగమ్మ దేవస్థానం నందు గురు పౌర్ణమి సందర్భంగా సకల దేవతలకు నిలయమైన గోవుకి గోపూజ నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి తొందరగా విముక్తి లభించి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ ఆయుష్లతో ఉండాలని గో ప్రదక్షిణలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో బింగితొడ్డి తండాకు చెందిన నిరుపేద మహిళ కాడెద్దులకు బదులు తన కుటుంబంలోని 2 చిన్నాలతో కలిసి 2 ఎకరాల్లో పొలం సాగు చేసుకుంటుంది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ తనకున్న 2 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నామని, కుటుంబం గడవడమే కష్టమున్న ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విధి లేక ఇంట్లోని చిన్నారులతో కలిసి 10 రోజుల నుంచి సాగు చేస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కిరాయి ఎద్దులు సైతం రోజుకు 1000-2000 ఉండటంతో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కుమారులతో కలిసి పంట పొలాలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పొలం ఉంది. ఎద్దులు లేక పిల్లలతో పాటు సద్దసేనలా మేము కాసుకుంటూ ఉన్నాము. బాగా 15 రోజులు అయింది. అది బింగదొడ్డి దాడ. బస్సులు లేక బెద్దులు తెచ్చుకున్నారంటే అప్పుల పాలైనాము. ఈ పరిస్థితితో నా పిల్లలతో పాటు అంటే గుంజుకుంటూ ఉండి వాన వస్తేనే వస్తుంది, లేకుంటే లేదు. మారి పొలానికి దున్నుకుంటా పాసుకుంటూ ఉన్నాము. సద్దసేనలా ఒక పని, ఏ పని చేయాలంటే కూడా పని లేదు. తాపుల పైన ట్రాక్టర్ తెచ్చుకోవాలంటే, గేడం తెచ్చుకోవాలంటే 2 ఏళ్ళు అడుగుతున్నారు.
ఏదో మేము కష్టపడుతున్నాం సార్, ఎవరన్నా మాకు సాయం చేస్తే మంచిగా ఉంటుంది. నా పేరు వెంకట్, నేను ఎంజేపీ స్కూల్ కొడంగల్ చదువుతున్నాను. ఇప్పుడు 9th క్లాస్. ఇది లాక్డౌన్ ప్రకారంగా మేము ఇక్కడ 3 ఎకరాల పొలం ఖాళీగా ఉంటే దున్నుకొని సద్దేలేసినాం. కలుపు మొక్కలు ఎక్కువై ఎద్దులు లేక మేమే గడం దున్నుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో జీడబ్ల్యూఏసీ ఓమన్ అధ్యక్షులు సిహెచ్ కమలాకర్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీడబ్ల్యూఏసీ సలహాదారులు కటకం రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ పాల్గొన్నారు. అనంతరం కటకం రవి మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు, మహిళలకు ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏమిటో అని వివరించారు. ప్రతి గ్రామం, ప్రతి పల్లెల్లో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ చేయడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, గ్రామ ప్రెసిడెంట్ సాట్లపల్లి రవి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. జై ఎన్ఆర్ఐ పాలసీ. జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నర్సింగాపూర్ గ్రామం, మండల్ బోయిన్పల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామాన ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ ఈరోజు నర్సింగాపూర్ గ్రామంలో ఆవిష్కరించబడినది. మన జీడబ్ల్యూఏసీ మన గల్ఫ్ కార్మికులు, మన పెద్ద గౌరవనీయులైనటువంటి మన రవణ కట్కం రవణ, తర్వాత సముద్రాల శ్రీనన్న, మిగతా మన గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మన సభ్యులందరూ వీడికి రావడం జరిగింది. వీళ్ళందరితో ఈరోజు మన నర్సింగపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వరకు మన తెలంగాణ స్టేట్లో 45వ జెండా ఆవిష్కరించబడినది పల్లె గ్రామం లోపల. ఇది 45వ జెండా. తప్పనిసరి మన గ్రామ గవర్నమెంటు సభ్యులతోటి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధించుకునే దిశగా మేము పోరాడుతున్నాం. దయచేసి మా గల్ఫ్ పోరాటం లోపల మన గల్ఫ్ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము ప్రతి ఒక్కరూ వేడుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా విపత్తు వలన చాలామంది నష్టపోయినరు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు సరైనటువంటి సౌకర్యం లేక చాలామంది బాధపడుతున్నారు. మీ మన రాష్ట్రం తరపు నుంచి, తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు దయచేసి ఎక్కువ ఫ్లైట్లు పంపించి మన తెలంగాణ పబ్లిక్ను ఇక్కడ రప్పించాలని చెప్పి ప్రతి ఒక్కరికి వేడుకుంటూ మీ గవర్నమెంట్ తెలుపుతున్నాను. జై ఎన్ఆర్ఐ పాలసీ. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఈరోజు మన జీడబ్ల్యూఎస్సీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో 45వ జెండా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మరి మొన్న కూడా సుంకెట్ గ్రామంలో కూడా జెండా కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ కూడా మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చడం, వారు త్వరలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ దృష్టి దాకా తీసుకెళ్ళి చేస్తా అని హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు ఏం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కావాల్సింది ఒకటే, సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ కావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా న్యాయం చేసి మా గల్ఫ్ బిడ్డలకు భరోసాగా సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి. అట్లనే గల్ఫ్ దేశాల నుంచి మన ఎంతోమంది బాధపడుతున్నారు. రోడ్డు మీద కానీ చెట్ల కింద కానీ ఉంటున్నారు. కానీ మా జీడబ్ల్యూఎస్సీ ఆధ్వర్యంలో చాలామందికి అన్ని దేశాలల్లో అందరికీ సహకారాలు చేయడం జరిగింది. మరి వెంటనే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని అక్కడి నుంచి టికెట్లు ఇచ్చి తప్పకుండా వారికి ఉచితంగా పంపే విధంగా చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 45వ జెండా కార్యక్రమం ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు చేసేది చాలా ఉన్నాయి. మరి ఇప్పటికైనా అయ్యా కేసీఆర్ గారు, మీరంటే మాకు ఒక అభిమానం. మేము అన్ని పార్టీలకు ఒకటే విధానం, సమానం. కాబట్టి ఏ పార్టీ కాదు మాది, ఖచ్చితంగా మాకు ఒకటే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. రాజేంద్రనగర్ లో బాబా క్లినిక్ డాక్టర్ సరితా గౌడ్ పై మెడికల్ షాప్ ఓనర్ ఝాన్సీ ఉమారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని డాక్టర్ సరితా గౌడ్ తెలిపారు. డాక్టర్ నాగమల్లేశ్వరి ఎవరో తనకు తెలియదని, ఆ పేరుతో తనకు సంబంధం ఉందని, తనపై దుష్ప్రచారం చేస్తూ తన పరువు తీయాలని ఝాన్సీ ఉమారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు ఝాన్సీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజేసి చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు ఇలాంటిది వద్దు అని చెప్పేసి నేను ఖాళీ చేసి 90కి వస్తే 10 మందిని రౌడీ షీటర్స్ని తీసుకొచ్చి 90 మీదకి వచ్చింది, నన్ను కొట్టడానికి ప్రయత్నించింది. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని గురించి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందుకు ఆవిడ కోపంతో, ఫ్రస్ట్రేషన్ తోటి నా గురించి చెడుగా ప్రవర్తించడం, మాట్లాడడం, నాకు వేరే వాళ్ళతోటి ఇదిగా మాట్లాడి నన్ను హరాస్మెంట్ చేయడం, నా పరువు నష్టం చేయడము,
నా గురించి చెడుగా ప్రచారం చేయడం చాలా జరుగుతుంది. ఆమెకి రాజేంద్ర నగర్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తామంటున్నారు. రాజేంద్ర నగర్లో ఉన్న పబ్లిక్కి నేను సర్వీస్ ఇస్తున్నాను. నేను మంచి చేయడానికి కూర్చున్నాను, నేను అక్కడ చెడు చేయడానికి కాదు. మరి ఆమె చెడు చేస్తుంటే, ఆమె ఎక్స్పైరీ మెడిసిన్స్ ఇస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఇది చేయట్లేదు? నన్ను కొట్టినా కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అరే ఒక ఆడపిల్లని ఆమె వృత్తి చేస్తుంది, పబ్లిక్కి మంచి చేస్తుంది, సర్వీస్ చేస్తుంది కదా, మరి ఆమెకు మేము సపోర్ట్ చేస్తామని ఏ ఒక్క పబ్లిక్ కూడా ముందుకు రావడం లేదు. అందుకు ఆమె భయానికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నా ఇంటికి వచ్చి కూడా నన్ను చాలా హరాస్మెంట్ చేసి నన్ను కొట్టినా కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాట్లాడుతున్నారు, ఆమెను పిలిపిస్తున్నారు, అయినా కూడా వినట్లేదు. నేను రెడ్డి అంటుంది, నేను పోలీస్ స్టేషన్లో నేను ఏమైనా చేస్తా, నాకు పొలిటికల్ అది ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటా, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరన్న ధీమాతోటి ఉంది. ఆమె టీఆర్ఎస్ కార్యకర్త అయితే ఏంటి, మరి టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళని ఈ విధంగా చేయమని అందరూ ఉసిగొల్పుతున్నారా? మరి ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఆమె? ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె చేసినా కూడా ఎవ్వరు కూడా ఆమె పైన యాక్షన్ తీసుకోవట్లేదు, ఎవ్వరు కూడా ఆమెని అడగట్లేదు. ఎందుకు ఆమె అంటే భయపడుతున్నారు? ఎందుకు ఆమె అంటే మాటలతోటి ఆమె దురుసుగా మాట్లాడినంత మాత్రాన ఆమెని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అన్నప్పుడు నన్ను కొట్టింది ఆవిడ. నువ్వు నా మడిగిలో ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా వినాలి నువ్వు అని చెప్పేసి నన్ను నా ఇంటి మీదకి పబ్లిక్ని జనాలని ఇంటి మీదకి కూసిగొల్పుతుంది. మగపిల్లలు నా ఇంటికి వచ్చి నన్ను హారాస్మెంట్ చేస్తూ ఉంటే భయానికి నేను హెల్త్ డిపార్ట్మెంట్కి యాక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానన్న కోపంతో ఆవిడ నా మీద ఇలా దురుసుగా ప్రవర్తిస్తుంది. ఆమె నన్ను కొడుతుంది, నన్ను చాలా టార్చర్ చేస్తుంది, నా చుట్టుపుట్టు ఏరియాలలో నన్ను ఉండనీయని అని చెప్పేసి ఆమె నాతో సవాల్ చేస్తుంది. మరి ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను కంప్లైంట్ ఇస్తున్నాను. ఆమె మెడికల్ షాప్లో చూడండి, అదంతా చూడండి, అందులో ప్రతి మెడిసిన్స్, అందులో ఉన్న మెడిసిన్స్ 70-80% ఎక్స్పైరీ మెడిసిన్స్, జనరిక్ ఐటమ్స్ ఉంటాయి. అయినా ఎక్స్పైరీ మెడిసిన్స్ కట్ చేసి ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నావు అనంటే నీకెందుకు, నీకు అవసరం లేదు, నువ్వు నా మడిగిలో కూర్చున్నావు, నాకు ట్రీట్మెంట్ నువ్వు ఇవ్వాలి అంతవరకే తప్ప పేషెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఎంతవరకు లేదు, నీకు అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవద్దని మాట్లాడుతుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ లక్షణాలతో వచ్చిన వారి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. ఇప్పటికే ఇటువంటి పలు ఘటనలు దేశవ్యాప్తంగా పలు చోట్ల బయటపడ్డాయి. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తాజాగా ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. తనను హైదరాబాద్ చాదర్ఘట్లోని తుంబై ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రి డిఎంఓ సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కోవిడ్-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే 24 గంటలకు 1,15,000 రూపాయల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు గాను ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఓ సుల్తానా చేసిన ఆరోపణలపై తుంబే ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. సుల్తానా ఈ నెల 1న తమ ఆసుపత్రిలో చేరానని పేర్కొంది. చేరినప్పటి నుంచి ఆమె వైద్య సిబ్బందితో గొడవ పడ్డానని, కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపింది. దీంతో ఆమెకు వైద్య సేవలు అందించేందుకు గాను నర్సింగ్ సిబ్బంది నిరాకరించాలని వెల్లడించింది. అయినా సుల్తానాకు కోవిడ్ చికిత్స కోసం సహకరించామని తెలిపింది. Hello, I am Dr. Asta Sultana. I am a COVID warrior. Due to shortness of breath, I have been admitted at Tumbe Hospital, Chadargarh. For one day, they are charging me 1,15,000. I could not pay so much amount for one day expenses, and my brother paid 1.5 lakhs, and both of them paid 1.9 cumulatively. We want discharge. They are not discharging. They are not behaving properly. They gave me insulin at 2, and the sister is not denying she didn't give me insulin. Then either they gave me food after insulin. 10 units of insulin was given to me, and the sister is denying she didn't give me insulin. My daughter is also COVID positive. My brother and my sister also COVID positive. And I'm not getting proper medication here. And the sister is telling she didn't give me insulin because the afternoon nurse, morning nurse, she gave and went away without food. And this nurse is denying I didn't give insulin. You know, you are not allowing us to come inside, and also false things they are alleging on us. I'm in trouble. Please help. I can't give them every day 1 lakh rupees. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి సన్నిధిలో ఉదయం 7 గంటల నుండి చతుర్వేద సహిత సరస్వతి యాగం, చండీ హోమం, శ్రీ వేద వ్యాసుని ఆలయంలో వేద ఉపనిషత్తుల పారాయణం చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున వేద వ్యాస మహర్షికి ఆలయం ఈవో వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సార్వరీనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఆదివారం శుక్లపక్షం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం నిర్వహించారు. దేశంలో రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా ఈ ఉత్సవాన్ని ఈరోజు కుదించి ఒకరోజు జరుపుకున్నాము. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారికి పంచోపనిషత్తులతో అభిషేకం, తదనంతరం చండీహోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ చండీహోమ కార్యక్రమంలో కూడా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణిమ రోజున శ్రీ అమ్మవారిని స్థాపించినటువంటి ఆ భగవాన్ వేదవ్యాస మహర్షిని స్మరణ చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క కృపాకటాక్షలతో పాటు ఆ ఋషిపుంగుడి యొక్క ప్రధానమైనటువంటి కృపాకటాక్షలు లభిస్తాయి. కాబట్టి ఆ ఋషిపుంగుడి యొక్క కృపాకటాక్షల వలన ఈ మహమ్మారి కరోనా కూడా తొలగిపోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుని ఈ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుపుకున్నాము. కాబట్టి ఆ ఋషిపుంగుని యొక్క అనుగ్రహం వలన ఈ దేశంలో, రాష్ట్రంలో, యావత్ ప్రపంచంలో కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుని ఆ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుచున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ కట్టడాలను గ్రామ సర్పంచ్ హేమలత చంద్రారెడ్డి అడ్డుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అనుమతులు లేకుండా చేసిన వెంచర్లో ఇల్లు కడుతున్నారని, ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులు జరిగినా అడ్డుకుంటామని పలుమార్లు గ్రామ పంచాయతీ నుండి నోటీసులు కూడా ఇచ్చామని తెలిపారు. కానీ వినకుండా అలాగే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. కావున సిబ్బందితో వచ్చి నిర్మాణాన్ని అడ్డుకున్నామని తెలిపారు. అనుమతులు తెచ్చుకొని ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. పర్మిషన్ లేకుండా మీరు కట్టొద్దు అని వీళ్ళు ఆపుదామని చూస్తున్నారు. మేము మీ దగ్గర పర్మిషన్ మేము తీసుకుంటాము, ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని మేము చెప్తున్నాం. అంతే, ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్తున్నాం. అంతే, దానికి వీళ్ళు పవర్ గుంజిపోతారంటే ఏం గుంజిపోతారో గుంజుకున్న తర్వాత మేము దాని తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం. మాకు ఉంటాకి ఇల్లు లేదు, కిరాయికి ఉంటున్నాం. ఇప్పుడు ఆయన ఎలా వాడు సదుపాయాలు ఉంటాయి. అని దాకొచ్చి బల్య ఉంటా ఓరేలా కొడతారు. మరి ఆ సర్పంచ్ పోలీస్ స్టేషన్ అంటుందా, పోలీస్ స్టేషన్ ఉంటా పోయి సర్పంచ్ తోలింది అయ్యా అల్లనే ఉండవన్నది పోయి అని గిన్నెలు తీసుకొని పోతాడు. అప్పుడు ఏం చెప్తారో సర్పంచ్ పిలిపించి ఏడుస్తూ ఉంటామని అంటారు. నేనే పోతా ఆటోలో గిన్నెలు తీసుకొని కర్ణ వచ్చిందని ఇన్నాళ్ళు ఆయన వెళ్ళిండి ఎలా అంటున్నాను, ఉండవో గిన్నెలు బయట వేస్తా అంటుండు. సర్పంచ్ ఇంటికి పోనా పోలీస్ స్టేషన్ అంటుంది. కావనే పోలీస్ స్టేషన్ పోతా నేను. సర్పంచ్ పంపించిందని చెప్తాను. ఇల్లు కట్టుకుంటే కట్టుకొని వీడికి 2 సార్లు కూడా కొట్టింది, మళ్ళీ కూడా కొడతా అంటుంది. మరి ఇచ్చాయి మరి 10 లక్షలు ఇస్తే పోతా. 2 లక్షలు లంచం కావాలన్నా తీసుకో, మరి లంచం కావాలన్నా ఇస్తారు. 2 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టున్నా కాబట్టి మరి పోలీస్ స్టేషన్ అంటున్నావు, పోలీస్ స్టేషన్ పంపి నువ్వు మరి. పెద్దిటి హేమలత అక్రమ వెంచర్ల మీద ఇల్లు కడతారు, పర్మిషన్ లేదు, ఆపమని అంటే ఆపట్లేదు. మేము నోటీసులు పంపించినా కూడా తీసుకొని కూడా మాకు నోటీసులు పంపించలేదు, మాకు ఇవ్వలేదు అని దౌర్జన్యంగా మాట్లాడుతారు. మేము కట్టుకుంటాము, ఏం చేసుకుంటారో చేసుకోరు అని అంటారు. ఈ ల్యాండ్ ఆపమంటే వాళ్ళు ఏవేవో ల్యాండ్లన్నీ ఇల్లీగల్ గా మాటలు ఆడ వెంచాలరా ఈడ వెంచాలరా అని మాటలు మాట్లాడి ఎట్లా పడితే అట్లా తిరుగుతుండ్రు. మనిషికి రెస్పాన్స్ ఇవ్వకుండా మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త వచ్చి అందరిని తీసుకొచ్చి కట్టిస్తుండు. ఏం చేసుకుంటావో చేసుకో అని అక్రమంగా కట్టిస్తుండు. ఏం చేసుకుని తెచ్చినాక కట్టుకోరు అని మేము అంటున్నాం. పర్మిషన్ తెచ్చినాక కట్టుకోండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై రాష్ట్రపతితో చర్చించిన ప్రధాని మోదీ. జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చ. ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. శ్రీశైలం ఆలయంలో వైభవంగా శాకాంబరి అమ్మవారి ఉత్సవం. శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబదేవి. ఎద్దులకు బదులు మనుషులే ఎద్దులుగా మారి వ్యవసాయ సాగు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. కరోనా వైరస్ లక్షణాలతో వచ్చిన వారి నుంచి దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రశ్నించినందుకు ముంబై ఆసుపత్రిలో తాను నిర్బంధించారంటున్న ఫీవర్ ఆసుపత్రి డిఎంఓ సుల్తానా.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ. ప్రతి పల్లెల్లో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ చేయడమే తమ లక్ష్యమన్న జీడబ్ల్యూఏసీ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.